landmarks, natural heritage and cultural significance. Coming to the competitions, ISKCON, as a part of the value-based and creative learning initiative, students actively participated in ISKCON competitions, which includes essay writing, drawing and painting, and won a lot of prizes to our school and brought a laurels to the school in the last year. And coming to the sports achievement, at Rajamahendra International School, we strongly believe that a healthy body nurtures a healthy mind. Equal importance is given to the sports and physical education. Sports plays a vital role in shaping physical fitness and team spirit. So our school students of grade 6 to 9 have participated in a sports championship conducted in Gurukulam in Vijayawada, held in the district level of competitions. Under 14 boys volleyball team stood as a runner-up team, and under 14 athletics medals winners, 100 meters, 200 meters, 400 meters, silver, gold medals were won by our students. We are very feeling proud to share with you all people today. ఎవరిని పిలవాలని ప్రిన్సిపల్ గారు నేను ఆలోచించినప్పుడు పొలిటీషియన్స్ ఎవరిని పిలవకూడదని ముందు డిసైడ్ అయిపోయింది. అఫీషియల్స్ ఎవరు పిలవాలంటే మనం పిలిచే వ్యక్తులు పిల్లలకి ఆదర్శంగా ఉండేవాళ్ళు కావాలనుకున్నాం. ఈ రాజమండ్రి సిటీ అంతా నెట్టిగితే మన ఎడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ గారు, అలాగే డిఓ వాసుదేవరావు గారు పిల్లల ఆదర్శంగా తీసుకోగలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా పనిచేస్తారు. ఎందుకంటే నేను అందరినీ కూడా దగ్గరలోనే అబ్జర్వ్ చేస్తుంటాను. మరి వారి వేళ రావటం మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈవేళ ఇక్కడ మన స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా జనరల్గా పేరెంట్స్ అందరూ అనుకుంటారు మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని. కానీ మేము అలా కాదు. ఇంజనీరింగ్ డాక్టర్ అనేది మేము చదువుకునే రోజుల్లో ఇంజనీర్ అయితే గొప్ప, డాక్టర్ అయితే గొప్ప అని. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ డాక్టర్ కామన్. అది మామూలు పూర్వం డిగ్రీ ఎలాగో ఇప్పుడు ఇంజనీరింగ్ డాక్టర్ అలా అయింది. అందు గురించి మీరు ఎవరో కూడా ఇంజనీరింగ్ డాక్టర్ గురించి అయితే పెద్దగా ఆలోచించట్లేదు. మా దగ్గర చదివితే ఆటోమేటిక్ ఇంజనీరింగ్ డాక్టర్ అయిపోతారు. కానీ మా ఇంటెన్షన్ ఏంటంటే స్టూడెంట్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కావాలి. ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ కంప్లీట్ అయిన తర్వాత అతను ఐఏఎస్ కన్నా వెళ్ళాలి, ఐపీఎస్ కన్నా వెళ్ళాలి. ఆ రకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఆల్రెడీ మనకి 253 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సీట్ కావాలంటే ఈజీగా వచ్చే పరిస్థితి. దాని తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో సెలెక్ట్ అయితేనే వాళ్ళకి టాలెంట్, ఆ ఊరికి గొప్పతనం వస్తుంది, పేరెంట్స్ కూడా మంచి పేరు వస్తుంది. అందు గురించి ఆ రకంగానే ట్రైనింగ్ ఇస్తున్నాం. దానికి కావాల్సినటువంటి హార్స్ రైడింగ్ కానీ, స్కేటింగ్ కానీ, ఆర్చరీ కానీ, రైఫిల్ షూటింగ్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఏ స్కూల్లోనూ మన స్టేట్లో లేని అన్నీ కూడా రెగ్యులర్ గేమ్స్గా ఇక్కడ మేము స్పోర్ట్స్ గేమ్స్ రన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా స్టేట్ లెవెల్, ఒకసారి స్కేటింగ్ స్టేట్ లెవెల్ కండక్ట్ చేసాం, ఒకసారి రోల్ బాల్ స్కేటింగ్ స్టేట్ లెవెల్ కండక్ట్ చేసాం, రైఫిల్ షూటింగ్ ఒకసారి మేము కండక్ట్ చేసాం, ఒకసారి మన జిల్లాలో ఎక్కడ లేదండి మీ దగ్గర ఉందని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అడిగితే మా దగ్గరే గవర్నమెంట్ తరఫున ఇక్కడ రైఫిల్ షూటింగ్ కూడా కండక్ట్ చేసాం. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి స్టేట్ లెవెల్ ఈవెంటే, మనం మామూలుగా జిల్లా లెవెల్ అవి కండక్ట్ చేయకుండా స్టేట్ లెవెల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే స్కేటింగ్లో ఆల్ ఇండియా లెవెల్లో మా పిల్లలకి 3rd ర్యాంకు 7th ర్యాంకు కూడా ఆల్ ఇండియా లెవెల్లో రావడం జరిగింది. ఈ పిల్లలకి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ 2 ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ బాగా తర్ఫీదు ఇచ్చి తయారు చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం చాలా కార్పొరేట్ కాలేజీల్లో ఆ బట్టి చేస్తారు, చూడకుండా ర్యాంక్ చేస్తారు, ఆడికి ఏదో ర్యాంక్ వస్తుంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుక్కురా అంటే ఆడికి పుచ్చంకాయ ఏంటో తెలియదు, ముదిరిపోయిన బెండకాయ ఏంటో తెలియదు. 100 రూపాయలు ఇస్తాడు, సిల్లర్ ఎంత అడగాలో ఆడికి తెలియదు. ఆ టైపులో పిల్లలు తయారైపోతున్నారు. అలా ఉండకూడదు. ఇక్కడ తయారైన ప్రతి ప్రొడక్ట్, ప్రతి స్టూడెంట్ కూడా మంచి టాలెంటెడ్గా ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్ ర్యాంకులో ఎలా ఉంటారో ఆ ర్యాంకులో అంత టాలెంటెడ్గా ఉండాలని చెప్పి ఇక్కడ ఎడ్యుకేషన్ అందరు కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ చదివే పిల్లలు కూడా మరి మా ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారు కూడా ఆల్రౌండర్లుగా తయారు చేయడమే కాకుండా ఎడ్యుకేషన్లో కూడా పిల్లల్ని బాగా తయారు చేయడం జరుగుతుంది. అందరూ కూడా మేము అసలు చాలామంది ఇక్కడ స్కూల్ పెట్టినప్పుడు అడిగారు, ఈ కొండల మధ్యలో పల్లెటూరులో ఏంటి స్కూలు ఇంత పెట్టుబడి పెట్టేస్తున్నావు, ఎందుకు పెడుతున్నాడు అర్థం కావట్లేదంటే, ఎప్పుడైనా సరే ఆనిముత్యాలు పల్లెటూరులోనే ఉంటారండి. టౌన్లో చదివే వాళ్ళంతా ఇప్పుడు రకరకాల బ్యాచ్లుగా తయారవుతున్నారు.
ఆనిముత్యాలు పల్లెటూరులో ఉంటారో ఆ ఆనిముత్యాలను బయటికి తీసి మనం సారపడితే బ్రహ్మాండంగా తయారవుతారని చెప్పి నేను ప్రతి ఒడికి చెప్పండి. నేను కూడా ఒక చిన్న పల్లెటూరులో పెట్టి ఇవాళ ఇంజనీర్ అయ్యి ర్యాంకులో నరేంద్ర మోడీ గారు నాకు భారతరత్న విద్యారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లలకి బాగా చదువు చెప్పి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తే రాజమండ్రిలో ఉమెన్స్ కాలేజీ పెట్టి తక్కువ ఫీజులతో ఎడ్యుకేషన్ నడిపించి అక్కడ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి విద్యారత్న అవార్డు వచ్చింది. అలాగే బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు మనం చేస్తున్న ఎడ్యుకేషన్ దీనికి సోషల్ సర్వీసెస్ చూసి మనకి డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా సరే కష్టపడితే ఆటోమేటిక్గా వాళ్ళకి అవి రావడం జరుగుతుంది. తర్వాత అసలు ఈ భారతదేశంలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమే నాకు నచ్చదు అసలు. ఎందుకంటే భుజానికి 2 పెద్ద బరువైన బ్యాగ్, చేతిలో సంచి, అలా ఉంగిరి నడుచుకుంటున్నాడు. ఏంటి అసలు ఎడ్యుకేషన్ ఎంతో డెవలప్ అయిపోయింది. వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, రోబోటిక్స్ అంటాం, డిజిటల్ కంప్యూటరైజేషన్ అంటాం. ఇంకా వీపు మీద పెద్ద బరువు మోసుకుని చేతితో సంచెట్టుకుని వంగి నడుచుకుని ఏంటి అసలు పిల్లలకి సిస్టమ్ ఉండకూడదని నా కోరిక. ఎందుకంటే ఒక ట్యాబ్ పెన్ డ్రైవ్ ఉండాలి, జేబులో పెన్ డ్రైవ్ పట్టుకుని ట్యాబ్ చేతితో పట్టుకుని స్కూల్కి రావాలి. ఏం చెప్తారో అంతా కూడా ఇప్పుడు అన్నీ కూడా మేము డిజిటల్ కంప్యూటర్ పెట్టాం, డిజిటల్ టీవీలు పెట్టి దాంట్లోనే చెప్తున్నాం. ఆటోమేటిక్గా అవి పెన్ డ్రైవ్లో లోడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే టీచర్ చెప్పినప్పుడు ట్యాబ్లో లోడ్ చేసేసుకోవచ్చు. డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్లోకి వెళ్తే కంప్యూటర్ ల్యాబ్లో పెన్ డ్రైవ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాబ్ ఓపెన్ చేసుకుని ట్యాబ్లో చదువుకుని ఆటోమేటిక్గా పరీక్ష రాసేయచ్చు. అసలు పుస్తకాలు కానీ పెద్దలు కానీ ఏమీ అవసరం లేదు. ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి ఇండియాలో. అంటే ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ అది రావాలనేది మాత్రం నా కోరిక. దానికోసమే నేను ప్రయత్నం కూడా చేస్తున్నాను. నేను ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఆల్రెడీ మా అన్ని కూడా ఏసీ క్లాస్ నుంచి అలాగే డిజిటల్ ప్యానల్స్ టీవీలోనే టీచింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. డిజిటల్ ప్యానల్స్ పెట్టి మన నాటికి ఇంకా పిల్లలకు పుస్తకాలు బరువు లేకుండా ఓన్లీ ట్యాబ్లో పెన్ డ్రైవ్ అంటే అయ్యే విధానం ఇండియాలో రావాలి. మన ఇండియాలో రాలేదు, మన ఫారిన్ కంట్రీస్లో వచ్చింది. ఇంగ్లాండ్లో కానీ లేకపోతే ఆస్ట్రేలియాలో కొన్ని చోట్ల వచ్చింది. అలాగా పిల్లలు చదువుకునే పరిస్థితి రావాలి. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నదంతా కూడా అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరో కూడా పొలిటీషియన్స్ చెప్తా ఉంటారు, రకరకాల ఆ పాలసీ కాదు ఈ పాలసీ కాదు పెడతా ఉంటారు. కానీ వాళ్ళకంతా అప్నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ బాగా ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఆ పోస్టులకు ఎవరు అమెరికాలో అనుకోండి ఏదైనా ఒక టాలెంటెడ్ బిజినెస్ టాలెంటెడ్ వాడికో మినిస్టర్ ఇస్తారు. ఎడ్యుకేషన్లో టాలెంటెడ్ వీడికి అవార్డ్స్ వచ్చినాయి, వాడికో మినిస్టర్ ఇస్తారు. మనకి అలా కాదు, జనాలు ఊట్లో వేస్తే నెగ్గిస్తాడు అప్పుడప్పుడు. ఆ క్యాస్ట్ ఏంటి చూసుకుంటారు, ఇదేంటి చూసుకుంటారు, వాడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతే మినిస్టర్ ఇస్తారు తప్ప వాడికి కరెక్ట్గా టాలెంటెడ్ దానికి సంబంధించి కూడా కాదని ఆలోచించే పరిస్థితి లేదు. ఏదైనప్పటికీ కూడా మరి మీ అందరూ కూడా పేరెంట్స్ ముఖ్యంగా మాకు బాగా సపోర్ట్ ఇచ్చి ఇక్కడ ఎందుకు పెట్టామని అడిగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ముక్కు మీద వేలేసుకుని బాగా సక్సెస్ అయిందనే విధంగా సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ పిల్లలందరూ కూడా మా పిల్లల్లాగే చూసుకుంటూ మీరందరూ కూడా మీ పిల్లలు మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళి ఈ ఊరికి మీకు కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తెచ్చుకుంటాను. జై హింద్. ఈ రకంగా ఆహ్లాదకరమైన వాతావరణాలు జరుగుతున్నందుకు జరిపిస్తున్నందుకు మేనేజ్మెంట్ గారికి చైర్మన్కి ఎస్పెషల్లీ మా చైర్మన్ గారు అయితే మాకు 10 సంవత్సరాల నుంచి చెప్పండి ఎన్నో విశ్వవిద్యాలయంలో కలిసి పనిచేశాం. ఇదే రాజ్యంలో ఎన్నో వంటలు పడ్డాం. అంతా వ్యవస్థలో నడుస్తూనే ఉన్నాం. దానందరికీ చాలా మంది ఇన్స్పిరేషన్ బ్యాక్గ్రౌండ్లో చాలా మంది సపోర్ట్ చేస్తాం. వాళ్ళందరూ బయటికి రాకపోవచ్చు. ప్రధాన 1100 పిల్లలతో ఇంకా విద్యా వాతావరణం ఏదంటే ఇలా కట్టలాడబెట్టాం. అది బాగుంది. ఎవరైనా ఈటీవీ ప్రోగ్రామ్కి వచ్చారా? ఈ టైంకి అక్కడ ఈటీవీ ప్రోగ్రాం అలాగే ఉంది. ఇది కూడా న్యాయంగా అద్భుతంగా ప్రత్యేకంగా రిక్వెస్ట్
మేము జాయిన్ అయ్యి ఎన్నో ఫ్యామిలీ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్, స్టూడెంట్ ఇష్యూస్ అన్నీ చూస్తూ ఉంటాం. కానీ అల్టిమేట్గా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కేర్ తీసుకున్న పిల్లలు మన దృష్టికి రావట్లా. కారణం వాళ్ళు చాలా జాగ్రత్తగా పెరుగుతున్నారు. ఎక్కడైతే పేరెంట్స్ కేర్ తీసుకోవడం, అనేక రకాల విషయాలతో పేరెంట్స్ వెళ్ళిపోయో రకరకాల ఆస్పెక్ట్స్ పేరెంట్స్లో డిస్టర్బెన్స్ ఈ విషయంలో మాకు పోలీసులు పని వస్తారు. దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో చేతిలో చాలా మంది పిల్లలకి సెల్ ఫోన్ ఉంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈ సెల్ ఫోన్ మీ శత్రువు. దాంట్లో మీరు సరే మీరు ఇన్కమింగ్ అవుట్గోయింగ్ వారికి వాడుకుంటే ఇబ్బంది లేదు, ఇంకా లోతుగా వెళ్ళకుండా మంచిగా వాడుకుంటే ఇబ్బంది లేదు. కానీ సెల్ ఫోన్ చాలా జీవితాలను మార్చేసింది, మారుస్తుంది. చాలామంది జైల్లో దొరుకుతుంది, చాలామందికి అది శత్రువు, చాలా కుటుంబాలు వస్తూ ఉంటున్నాయి. ఆలోచిస్తాడు ఎంతమందికి ఇస్తున్నావు పిల్లలకి ఆ సెల్ ఫోన్స్ అనేవి చూడండి. కొంచెం చేయండి ప్లీజ్. కంప్యూటర్ కానీ ఏదైనా వాడేటప్పుడు దాని యూసేజ్ ఎలా ఉండాలి. అంతేకాదు పిల్లలు టైంకి స్కూల్కి వెళ్తున్నారా, వస్తున్నారా, గంటల్లో కూడా కరెక్ట్ టైంకి వస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ వయసులో పిల్లలందరినీ ఎంత కష్టపెట్టి ఎంత మంచిది. అందులో పిల్లలు ఉడికేస్తున్నారు, పిల్లల్ని బాగా చదివించేసి రెండు బండకేస్తున్నట్టు ఫీల్ అవుతుంటాం. మా పిల్లోడికి మొదటం వల్ల బ్రెయిన్ హీట్ ఎక్కింది. నాకు తెలిసి ప్రపంచంలో బ్రెయిన్కి హీట్ ఎక్కే వాతావరణం ఇంకెక్కడ లేదు, రాదు. మీరు బ్రెయిన్ చూస్తూ ఉంటారు. కంప్యూటర్లో చాలా ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్స్ మనిషి కనిపెట్టిన కంప్యూటర్కి అన్ని ఫోల్డర్స్ ఉంటాయి. బ్రెయిన్కి ఎన్ని ఫోల్డర్స్ ఉంటాయో ఆలోచించండి. ఒక చిన్న పిల్లవాడు 10 భాషలు నేర్చుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. మీరు నేర్పాలి కానీ అన్నీ అతను తీసుకోగలడు, ఇబ్బంది లేదు. వేరే వీటెక్కలు అంతేకాదు ఉదయాన్నే లేచి ఏం పని చేస్తున్నాడు, ఏదో పని కష్టపడటం, లేదంటే ఈవినింగ్ స్పోర్ట్స్లో పిల్లలకి ఉన్నటువంటి అక్కడికి దేని మీద అయితే జిజ్ఞాసను ఆసక్తి ఉందో దాన్ని మనం ఎంకరేజ్ చేస్తే పిల్లలు బాగా ఎదుగుతారు. వాళ్ళకి కావాల్సిన ఈవెంట్ని ఆల్రెడీ వెళ్తాను. నువ్వు అడిగావు కాబట్టి నేను చదివిస్తున్నాను, లేదా దాంట్లో నేను ముందుకి తీసుకెళ్తున్నాను, నువ్వు కోరినే కదా అని చెప్పండి. వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, పనిచేస్తారు. దాంట్లో ఉన్నతమైన స్థాయికి ఏ ఇష్యూ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ కానీ ఆ ఇష్యూ కానీ దాంట్లో పీక్ స్టేజ్కి వెళ్ళాలి. సపోజ్ స్పోర్ట్స్ దాంట్లో ఇక్కడ స్కూల్ దగ్గర స్టార్ట్ అయ్యి జిల్లా లెవెల్కి, రాష్ట్ర లెవెల్కి, దేశ స్థాయికి, నేషనల్ లెవెల్కి వెళ్ళాలి. అతని ఇంట్రెస్ట్ లేదు. లేదా చెస్ నేషనల్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అంతే. గతంలో ఆడుకుంటున్నారు వాళ్ళు, ఇప్పుడు ఆడుకుంటే కూడా జీవితాలు సెటిల్ అవుతున్నాయి. క్రికెట్ ఆడితే కూడా వాళ్ళంతా వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఆ క్రికెట్ ఆ పిల్లలే కడప నుంచి చైతన్య పిల్లల్ని బాగా ప్రోత్సహించి తీసుకెళ్లారు. వాళ్ళ ఇండియా టీం కన్నా
శ్రీచరణ్. మరి మీరు ఆలోచిస్తే మీ పిల్లలు ఎందుకు అవరు? రెండోది, ఏదైనా ఒక చిన్న పెద్ద మాట అంటే పిల్లల్ని గతంలో పేరెంట్స్ రెండు దగ్గరంటే టీచర్లు ఏదో చేస్తుంటాడే పిల్లలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇందానికి వస్తున్నా దానికి ఒక చట్టం చేసి తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతే మొక్కాయి ఉన్నది మౌనమే ఉన్నదు. మీరు కంట్రోల్ చేయండి. అన్ని రకాల ఆస్పెక్ట్స్ మీరు క్లోజ్గా మూవ్ అవుతాయి. ఈవినింగ్ 5 తర్వాత వచ్చిన తర్వాత అయినా ఫ్రీగా మాట్లాడండి. పిల్లలతో ప్రేమగా వాళ్ళతో ఐక్యతగా ఉంటే వాళ్ళ మనసు ఏంటో మీకు తెలుస్తుంది. చిన్న పెద్ద తప్పులు జరుగుతూ ఉంటే కరెక్షన్ చేయడానికి వీలవుతుంది. మనకి తీరిక లేదు అని చెప్పి వాడు వదిలేస్తే రేపటి రోజున మన పిల్లలు కాదు, వాళ్ళని మనం వేరుగా చూడాల్సి వస్తుంది. ఫ్రెండ్లీ మూమెంట్లో మీరు కనుక చేసుకుంటే వాళ్ళ మంచి ప్రయోజకులుగా తీసుకోగలరు. పేరెంట్స్ అందరూ వచ్చారు కాబట్టి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లల్ని కష్టపెట్టండి. మీ స్థాయిలో మీరు మందలించండి. కష్టమేంటో వాళ్ళకి తెలిస్తే సుఖం ఏంటో తెలుస్తుంది. తల్లిదండ్రులు ఎంత కష్టపడి డబ్బులు తెచ్చి లేదా ఇంకోటి ఉద్యోగాలు వ్యాపారాలు చేసి పిల్లల కోసం, ఏ ఒక్క మనిషి అయినా పక్షి అయినా పిల్లల కోసమే. అది పిల్లల్ని గూడులో పెట్టుకుని పక్షి మాత్రం వెళ్ళి అందంగా అక్కడెక్కడో ఆహారం తెచ్చి పోషిస్తారు. సేమ్ టైం మనిషి కూడా అందరూ కూడా పిల్లల కోసమే, ఎవరు చేసిన పిల్లల కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి పేరెంట్స్ వచ్చారు కాబట్టి మీరు మనసు పెట్టండి. మీరు మనసు పెడితే మీ పిల్లలు మంచి స్థాయికి వెళ్తారు. రేపటి రోజున పవన్ వాళ్ళ పిల్లలు అంటారు, కానీ మా పిల్లలు నాకు సంబంధించిన కాదు కదా. మీ ఊరికి, మీ కుటుంబానికి, అందరికీ మంచి పేరు వస్తుంది. అంతేకాదు చెమట పట్టాలి. అది పొద్దున్నే స్పోర్ట్స్, సాయంత్రం స్పోర్ట్స్ పని చేస్తున్నాడు. మనిషికి ఎప్పుడైతే చెమట బయటకు వచ్చిందో మనిషిలో నుంచి తేజస్సు వస్తుంది, ఫేస్లో ఒక రకమైన గ్లో వస్తుంది. మీరు ఆలోచించారు, సాయంత్రం స్పోర్ట్స్ అయిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తే ఒక రకమైన గ్లో ఉంటుంది. అది మీరు ఆలోచిస్తే పిల్లల్ని కష్టపెట్టాలి. ఈ వయసులో కష్టపడితే పెద్ద అయిన తర్వాత సుఖపడతాడు, మంచి పొజిషన్కి వస్తాడు, హ్యాపీగా ఉంటారు. ఎన్నో అవుతుంది, ఎన్నో రకాల ప్రయోజనాలు. నేను ఎవరిని కనిపెట్టినా, కంప్యూటర్లో కనిపెట్టినా ఈ రోజుకి బ్లడ్ కానీ, న్యూట్రిషన్ కానీ, లేదా నర్వస్ సిస్టమ్ కానీ, బ్రెయిన్ కానీ కనిపెట్టలేదు. చాలా మనకి ఉండినటువంటి ఆరోగ్యకరమైనటువంటి దేహాన్ని దేవుడు ఇచ్చాడు. అది అమ్మా నాన్న ద్వారా మనకు వచ్చింది. దాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ మంచి పొజిషన్కి వచ్చి మంచి పొజిషన్లో అందరికీ పేరు వచ్చేదాకా చూడాలని చెప్పి మా రిక్వెస్ట్. మీరు ఎక్కడైతే పేరెంట్స్ అందరూ కేర్ తీసుకున్నారో టీచర్స్ పని నెక్స్ట్ స్టెప్ టీచర్స్. మీరు కేర్ తీసుకున్నప్పుడు అతను చదవకపోతేనో లేకపోతే ఇంకేదో పని చేస్తేనో టీచర్స్ ఒక దెబ్బంటేనో మాట ఇస్తేనో మాట అంటేనో మళ్ళీ దాని గురించి కూడా కంట్రోలింగ్ లేకుండా పోయింది. ఈ థర్డ్ స్టెప్ పోలీసింగ్ వచ్చేసింది. మా దాకా వచ్చేస్తాం, దయచేసి మా దాకా తెలియకండి. మా దగ్గర వచ్చిందంటే జీవితం చాలా కష్టం. ఒకసారి అరసారి ఏదన్నా మేము కౌన్సిలింగ్ చేసి వదులుతామేమో కానీ చాలా విషయాల్లో చూస్తున్నాను కౌన్సిలింగ్ అన్నింటిలో ఉండదు. కాబట్టి జీవితాలు నాశనం అయిపోతాయి. పోలీసు చేతులకు రాకూడదు. పోలీసు హాస్పిటల్ రెండు మనం కోరుకోకూడదు. ఈ రెండు కోరుకోకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనశ్శాంతితో హ్యాపీగా పేరెంట్స్తో, పిల్లలందరూ పేరెంట్స్ అందరూ పిల్లలతో ఉంటే
హ్యాపీగా చదువుకుంటారు. కాబట్టి మీరందరూ దయచేసి కొంచెం పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి, కష్టపెట్టాలి. వాళ్ళ ఫ్యూచర్లో పెద్ద పెద్ద పోస్టుల్లో చూడాలనుకున్నప్పుడు చిన్న పోస్టుల్లో చిన్న తప్పులు సవరించండి. చిన్న తప్పులన్నీ సవరిస్తే కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మంచి భవిష్యత్తును మనం ఇవ్వగలం. ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గోదావరి రోడ్డున గాలి తీసుకుని బతకొచ్చు అంటారు. ఇక్కడ గోదావరి నుంచి వచ్చే గాలితో బతకొచ్చండి. అటువంటి వాతావరణం ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణం. ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసింది. మ్యాక్సిమం ఏ చదవాల్సి వచ్చినా మన చుట్టూ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అన్ని రకాలు మన యూనివర్సిటీ కాడి నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్ అన్నీ వచ్చేసి. కాబట్టి దయచేసి పేరెంట్ 7వ రాజమహేంద్రి పాఠశాల 7వ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ రాజమహేంద్రి పాఠశాలకి ఇంతకుముందు నేను 4-5 సార్లు వచ్చాను. చైర్మన్ గారు చెప్పారు, వారితో ఎవరన్నారో ఏమో కానీ నేను కూడా అలాగే అనుకున్నాను. వచ్చి మొట్టమొదట ఈ జిల్లాలో జాయిన్ అయినప్పుడు వస్తే కారులో వస్తున్నప్పుడు వస్తున్నాం ఎప్పటికీ రాజమహేంద్ర రాని కొండలే కనబడుతుంది, పల్లెటూరు కనబడుతుంది, ఏమీ లేదు. పేరు చూస్తే ఎక్కడ రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్. ఏరియా చూసినా బాంబోలో చూసుకున్నా ఇంటర్నేషనల్ కానీ కనీసం నేషనల్ కూడా కనబడట్లేదు. ఏంటి స్కూల్ పేరు పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ జిల్లా తెలియదు, ఈ ఏరియా తెలియదు, ఈ ఊరు తెలియదు, ఏమో తెలియదు. అలాగొచ్చి కమ్మకి తిరిగి ఇలా లోనకు వచ్చేటప్పుడు 2 కొండల మధ్య లోనకు వచ్చి చూస్తే అప్పుడు అనిపించింది నిజంగా ఇంటర్నేషనల్. కొండల్లో ఎందుకు కట్టారా అని నేను అనుకునేటప్పుడు అప్పుడు అనిపించింది. ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే కొండల్లో కాదు, నిజంగా ఇక్కడ ఉన్నానే గొప్పతనం. ఎందుకంటే ఒక గురుకులం నాకు ఆ రోజుల్లో వస్తే ఇల్లు కూడా లేవు. ఇప్పుడు అవన్నీ కట్టేశారు. ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఈ పాఠశాల నిర్మాణం జరిగింది. అయితే మంచి వాతావరణంలో కట్టిన ఫీలింగ్ నాకు అప్పుడు కలిగింది. మీతో ఎవరన్నా నేను కూడా అలాగే అనుకున్నాను సార్. బట్ నా ఆన్సర్ అనేది అప్పుడు తప్పు అనిపించింది. నిజంగా ఈ స్కూలు చాలా విలువలతో కట్టారు, చాలా మంచి ఆలోచనతో కట్టారు. ఆ రోజు వచ్చేటప్పుడు ఇక్కడ హార్స్ రైడింగ్, గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తానని చాలా చెప్పారు చైర్మన్. ఆ దానిలో భాగంగా మేము గేమ్స్ ఇక్కడికి ఎస్జిఎఫ్లో షూటింగ్, రైఫిల్ షూటింగ్ ఇక్కడ పెట్టుకున్నాం. అది కూడా ఇక్కడ ఉంది. ఎక్కడ మొత్తం మన జిల్లాలో ఎక్కడ లేదు. ఎస్జిఎఫ్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అనేటప్పుడు చైర్మన్ గారు గుర్తొచ్చారు. ఇక్కడ రైఫిల్ షూటింగ్ మాకు అవకాశం ఇవ్వండి సార్, మీ ఇష్టం ఏది ఎస్జిఎఫ్ కావాలంటే మా స్కూల్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు వాడుకున్నారు. మేము సుమారు రైఫిల్ షూటింగ్ 5-6 రోజులు ఇక్కడ చేస్తాము, ఎక్కడా కూడా లేదు. అటువంటి మంచి ఆలోచనతో ఈ స్కూల్ పెట్టడం నిజంగా చైర్మన్ గారి దూరదృష్టికి అది ఒక నిదర్శనం. అయితే అటువంటి అవకాశం ఉన్న ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇక్కడున్న ఫెసిలిటీస్ కూడా మేము వినియోగించుకున్నాం. సార్ చెప్పారు, మన ఎస్పీ గారు చెప్పారు, విద్యార్థులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు వాళ్ళని ఎలా చూడాలి. సాధారణంగా ప్రైవేట్ స్కూల్ వచ్చేసరికి విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటారు అనుకుంటారు. తల్లిదండ్రులకు కూడా మా పిల్లలు ఏదో పెద్ద స్కూల్లో చదివేస్తున్నారు కానీ స్కూల్లో చదువుకున్నంత వరకే చూస్తారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం జరిగిందని తల్లిదండ్రులుగా మనం చూడవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తున్నప్పుడు అది సాధారణంగా పెద్ద స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు, సమాజంలో మంచి స్టేజ్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదివిస్తారు. ఏంటంటే మేము ఫీజు కట్టేస్తున్నాము, పర్వాలేదు చూసుకుంటున్నాం కాదు. ఎక్కువగా గమనించవలసింది వేరే. ఎందుకంటే మీ పని ఒత్తిడి వలన, మీకు తీరుబాటు లేకపోవడం వల్ల మీ యొక్క వ్యవహారంలో బిజీగా ఉంటాం, అలసిపోయి వస్తారు సాయంత్రం ఇంటికి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. లేకపోతే ఇంటికి వచ్చేటప్పుడు స్టూడెంట్ మీరు రిలాక్స్ ఇవ్వాలి, ఆప్యాయంగా మాట్లాడాలి. ఎలా ఉన్నా అన్న స్కూల్ బాగుందా, ఈరోజు ఏం చెప్పారు, చదివాలి. ఎందుకంటే మీకు చాలా ఇంటరాక్షన్ అవుతుంది. అప్పుడు వాడి మనసు అనేది బయటపడుతుంది. తల్లిదండ్రులు మీ దగ్గర ఓపెన్ అవుతుంది. నా పరిస్థితి ఇలా ఉంది, ఇంకోటి డిప్రెషన్ వాళ్ళకి వెళ్ళదు. ఎప్పుడైతే మీరు తనకి ఎస్ఎస్సి 4వ తరగతి 5వ తరగతిలో మీరు వాడి మీద చిరాకున్నారు, వాడు పెద్ద అవుతున్న కొద్ది కూడా మీ మీద ఆ డిప్రెషన్ మౌనంగానే ఉండిపోతుంది. వాడి భావాలు స్వేచ్ఛగా చెప్పలేడు. కాబట్టి తల్లిదండ్రులు సార్ చెప్పినట్టుగా విద్యార్థులతో మాట్లాడాలి, మీ పిల్లలతో మాట్లాడి వాడి
విద్యార్థులు తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడండి. మీ విద్యార్థులు మీరు చెక్ చేసుకోండి. సాధారణంగా ఒకటి చెప్తాను, నేను అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఏ కాన్వెంట్లోనైనా సరే ఎక్కడైనా తెలిసినప్పుడు ఆ క్షణం మీరు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ టీచర్ ఏం చెప్తుందంటే 50 మంది విద్యార్థుల్లో ఒక పేరెంట్ వచ్చేటప్పుడు ఆ అబ్బాయిని పిలిచి అంతవరకు కూడా పేరెంట్ టీచర్కి స్టూడెంట్కి అంత ఇంటరాక్ట్ లేకపోయినా పేరెంట్ ఇస్తే మీవాడండి చాలా బాగా చదివిస్తుంది, ఎక్సలెంట్ అలాగే చెప్తారు. వాస్తవాలు అవి కావు. ఆ క్షణం తల్లిదండ్రుల మెప్పు దగ్గరికి వచ్చేసరికి ఈ స్టూడెంట్ బాగా చదువుతాడు, చదవకపోయినా తన స్కూల్ ప్రెస్టేజ్ పోకూడదని వీళ్ళు హైలైట్ చేస్తారు. అటువంటి పరిస్థితి మీ కుమారుడికి కానీ కుమార్తెకి కానీ టీచర్ దాచిపెడుతున్నారా లేదా అనేది లోపడడానికి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీ అబ్బాయి అంటే ఎక్సలెంట్ అంటే క్లాస్ ఫస్ట్ మీడియానండి అంటారు, అంటే వాడు తెలివితేటలు హైక్ చేసి చెప్తాడు ఎందుకు ఈ ఉపాధ్యాయుడు, లేకపోతే ఈ స్కూల్లో బాగాలేదంటారు, లేదా తనేమో చెప్పలేదంటారు, లేదా పేరెంట్స్ తిరిగిపోతారు. కాబట్టి వీడు కూడా వచ్చాడు అనుకుంటారు, మీరు వాడు కూడా వచ్చిన ప్రమాదం ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ ఏమీ ఉండదు. ఇది ఫ్రీక్వెంట్గా మంత్రులు పెడుతున్నారంటాము. ఫ్రీక్వెంట్గా స్టూడెంట్ పేరెంట్ టీచర్ ఎప్పుడైతే డిస్కస్ చేసుకుంటామో అప్పుడు స్టూడెంట్ ఏ స్టాండర్డ్స్ ఉన్నారో మీకు తెలుస్తుంది. దయచేసి తల్లిదండ్రులందరికీ ఒకటే, విద్యార్థులు స్కూల్కి పంపించేసినంత మాత్రం కాదు, ఫీజు మీరు కడుతున్నంత మాత్రం కాదు, కానీ మీ విద్యార్థుల మీద మీ దృష్టి ఉన్నారా? ఈరోజు ఎక్కడో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎంత బాధపడుతున్నారు, ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు. ఒకనొక సందర్భంలో వాళ్ళు పరిధి దాటిపోయి ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోతున్నారు. మీకు చెప్పుకోలేకపోతున్నారు, యువతల హాస్టల్లో ఉండలేకపోతున్నారు. ఫలితంగా మనకు తీవ్ర అన్యాయం చేసిన సందర్భాలు విద్యార్థులు చూస్తారు. అటువంటి వాతావరణాన్ని ఎప్పుడు జరగలేకపోతే పాఠశాల వారు కానీ అతని తల్లిదండ్రులు కానీ ఎక్కువగా మీ పిల్లలతో మీరు మాట్లాడండి. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్టే మా పిల్లలు సార్ చెప్తారు ఆటలు అనేవి అవసరం, అలిసిపోవాలి. ఉదయం ఎలాగైతే మల్లెపువ్వులాగా తయారయ్యి మీ పిల్లలు వస్తారో సాయంత్రం 7 గంటలప్పుడు బస్సులో కూడా అలాగే వస్తారు తప్ప ఎక్కడ షర్టు నలగదు, ఎక్కడ చెమట ఎక్కదు, ఎక్కడ బొద్దులు అంటది. అంటే ఆ స్టూడెంట్ అయితే స్కూల్కి వచ్చిన కాల నుంచి స్కూల్లోకి వెళ్ళిపోయినంత వరకు మూడులోనే ఉంటాడు. ఆటలు లేవు, ఆటలు ఆడితే కదా వాడికి శరీరం చెమట ఎక్కుతుంది. ఆటలను ప్రోత్సహించండి. ఆ అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఏ ఆట ఆడాలన్నా గేమ్స్లో సార్ చెప్పారు ఏంటంటే గేమ్స్లో సగం ఉద్యోగాలు కొట్టేస్తారు. ఎస్, ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కూడా గేమ్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు చాలామంది. ఎందుకంటే గేమ్స్ అవతల మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి, అవతల మనకి జీవితాన్ని కూడా ఇస్తాయి, ఉద్యోగంలో స్థిరపడతాయి. మీ పిల్లల్ని ఆడనివ్వండి, మీ పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి, అదే మాదిరిగా చదవనివ్వండి. ఎందుకంటే చదువు అనేది ఉపాధ్యాయులు ఎలాగో చెప్తారు, మీ పరిశీలన అవసరం. ఆటలు ఆడనివ్వండి, ఆటలు ఆడిస్తే ప్రోత్సహించండి. మీరు చెస్లో ఆడుతున్నాడు మీ అబ్బాయి, సెల్లో ఆడుతున్నాడు, ఈ ఆటలను ప్రోత్సహించకండి, ఈ ఆటలు ప్రోత్సహించండి. శరీరం కష్టపడే ఆటలు ప్రోత్సహించండి. ఎందుకంటే దానివల్ల శరీరం కూడా వారికి ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఇది విద్యార్థుల మానసిక దృఢత్వం కూడా ఏర్పడుతుంది. అది దిగువ స్థాయి నుంచే వారికి రావాలి. అది తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఉన్న వనరులు వినియోగించుకోవడం, అటువంటి అవకాశం ఈ పాఠశాలలో ఉంది కాబట్టి మీ పిల్లలందరూ అదృష్టం. మేము చదువుకునే రోజులు ఏమీ లేవు, ఇటువంటి ఇంటర్నేషనల్ లేవు, నేషనల్ లేవు, స్టేట్లు ఏమీ లేవు. కేవలం ఒక మండల స్థాయి పరిధిలో ఉన్న పాఠశాలలో చదువుకుని వచ్చి ఈ రోజు మేము మాట్లాడుతున్నాం. మండల స్థాయి పరిధిలో చదువుకున్న పాఠశాలలో వచ్చిన మేము ఎలా ఉన్నామంటే ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకున్న మీ పిల్లలు ఏ రేంజ్లో ఉన్నారో ఆలోచించండి. అటువంటి విధానాన్ని మీరు ప్రోత్సహించండి. మీ విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రోత్సహించండి. ఆ అవకాశం మీకు ఉంది కాబట్టి వినియోగించండి. ఫైనల్గా నాది ఒక్క మాట ఏంటంటే ఏ దేశం వెళ్ళినా ఎందుకు వెళ్ళినా పోరాడాలి తల్లి భూమి భారతం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏ స్కూల్లో చదివించినా మా అబ్బాయి పెద్ద స్థాయిలో వెళ్ళిపోవాలి, పెద్ద దీనిలో వెళ్ళిపోవాలి, పెద్ద కోటీసుడు అయిపోవాలి, లేకపోతే పెద్ద ఉద్యోగం చేయాలి, అవన్నీ చెయ్యాలి. నేను కూడా కోరుకుంటాను. మీ పిల్లలందరినీ కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి మీ పిల్లలందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తుతో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలతో స్థిరపడాలని కోరుకున్నాను నేను. కానీ కోరుకునే ముందు నా దగ్గర కోరిక అంటే ఇంత గొప్ప పిల్లలకని ఒక హై లెవెల్ మెకానికల్ ఇంజనీర్, హై లెవెల్ ఇంటెలిజెంట్ లేకపోతే హై లెవెల్ పారిశ్రామికవేత్త ఏదో మీ విద్యార్థులు మీ పిల్లలుగా అయితే ఫస్ట్ వాళ్ళని
స్థిరపడమని చెప్పండి. వీలైతే ఆంధ్రప్రదేశ్లో స్థిరపడమని చెప్పండి. ఇంకా వీలు కాకపోతే భారతదేశంలో స్థిరపడమని చెప్పండి. అంతే తప్ప కానీ విలువైన విద్యార్థులు విజ్ఞానాలు విదేశాలకు అమ్మకాలి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి ఇప్పుడు ఎందరో మా మేధావులు ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని బోధించి వాడి మైండ్ని ఒక కంప్యూటర్లా తయారు చేసి ఆ మంచి విజ్ఞాన వ్యాప్తిగా తయారు చేస్తే ఆ స్టూడెంట్ని తీసుకెళ్ళి అమెరికాకి ఇచ్చాడాక, జపాన్కి ఇచ్చాడాక భారతదేశంలో సేవ చేయనివ్వండి. ముందు మన దేశానికి విలువివ్వండి. మీ పిల్లాడు కానీ మంచి స్థాయిలో ఉంటే ఒకటే కోరండి, నాయన వీలైతే రాజమండ్రిలో స్థిరపడు, లేకపోతే ఆంధ్రలో స్థిరపడు, లేకపోతే భారతదేశంలో స్థిరపడు, తప్ప నీ విజ్ఞానాన్ని విదేశానికి అమ్మకం. ఎందుకంటే మీ 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 అబ్బాయో లేకపోతే మీ అమ్మాయో మంచి స్పెషలిస్ట్ డాక్టర్ అయిపోయారు, ఓకే, నాకు మంచి పారిశ్రామిక మంచి ఇంజనీర్ అయిపోయాడు, ఓకే, అమెరికా కూడా 5 కోట్లకి మీకు మీ అబ్బాయికి అంటారు. లేకపోతే మీ అమ్మాయి మంచి తెలివైన డాక్టర్ కాబట్టి జపాన్లో మంచి పోస్టింగ్ ఉందంటారు. అక్కడ ఉన్నతని మీ అమ్మాయి ఉన్నతని మీ అబ్బాయి ఉన్నతని కరుణాలు మీరు చూడలేరు. ఎక్కడో ఉన్న ఆ అమ్మాయి అంత బాగా ఎదిగేస్తుందని ఆనందాన్ని మీరు ఎక్కడ పొందుతారు? మీ పక్క నుండి చిన్నపాటి పేరు తెచ్చుకున్న చాలు. కాబట్టి ఫస్ట్ మనం ఇవ్వాల్సింది మన దేశానికి గౌరవం ఇవ్వాలి, మనం పుట్టిన ఈ ప్రాంతానికి గౌరవం ఇవ్వాలి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డబ్బుతో చదువుతున్నాం, ఇక్కడ డబ్బు సంపాదించి మన విద్యార్థులు చదివించాం కాబట్టి మన పిల్లల్ని భారతదేశంలోనే ఉంచడం, వాళ్ళ విలువైన విజ్ఞానాన్ని తరువాతి తరానికి మీ విద్యార్థుల ద్వారా అందిస్తాం. ఈ సంకల్పంతో మన భారతీయులందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నాము. జై హింద్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.